హై వ్యూస్. ఈరోజు మస్తాన్ సాయి అనబడే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐ థింక్ నార్సింగ్ పోలీసులు. ఎవరు ఇతనంటే ఆ లావణ్య ఒక అమ్మాయి ఉంది కదా, రాజ్ లవర్ అంటూ రాజ్ తరుణ్తో పెళ్లి చేసుకుని విడిపోయారంట రకరకాల వార్తలు. చూడండి, ఎక్కడైనా ఇలాగే ఉంటాయండి. ఇల్లీగల్ అయినా, డ్రగ్స్ రిలేటెడ్ అయినా, ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా, ఒక రకంగా చెప్పాలంటే మనకి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళతో స్నేహమైనా దాని పర్యవసరం ఇంతే ఘోరంగా ఉంటుంది. లావణ్య ఈరోజు ఏం చెప్పింది పోలీసులకి, ఏం లీడ్ ఇచ్చింది? సార్, వాడి దగ్గర వందల్లో సెక్సువల్ వీడియోలు ఉన్నాయి. వాటిల్లో హీరోయిన్లు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు, మోడల్స్ ఉన్నారు, నాలాంటి వాళ్ళు ఉన్నారు. నా వీడియోలు కూడా వాడి దగ్గర ఉన్నాయి. ఈవెన్ దానికి సంబంధించి నాకు కొన్ని విషయాలు తెలుసు. అవి బయట కనుక పెడితే నన్ను చంపేస్తాను బెదిరిస్తున్నాడు. నా దగ్గర హార్డ్ డిస్క్ ఉంది, అది కూడా వాడే లాక్కున్నాడు. నేను దాన్ని ధ్వంసం చేద్దామని చూసాను, డిస్ట్రాక్ట్ చేద్దామని చూసాను, బట్ కుదరలేదు. సబ్జెక్ట్ కరెక్షన్ ఇక్కడ ఆడి దగ్గర ఉండటమా ఈమె దగ్గర ఉండటమా, మొత్తానికైతే అది ఉంది. అందులో ఉన్నాయి మొత్తం మస్తాన్ సాయి కలెక్ట్ చేసినవి. లావణ్యకి తెలుసు, బెదిరించాడు, థ్రెట్ ఉందనే విషయం అర్థమైంది. దెన్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది, అనే డీటెయిల్స్ చెప్పింది. మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. హార్డ్ డిస్క్ స్వాధీనం తెలుస్తుంది. అయితే హీరో నిఖిల్ అంటున్నారు. హీరో నిఖిల్ ఫోన్లో ఒక బగ్ లాంటిది పెట్టాడు. అతని ఫోన్ నుంచి కూడా చాలా ఏ రిలేటెడ్ వీడియోలు ఉన్నాయని అంటున్నారు. సరే, అవన్నీ మనకు వద్దు. నేను చెప్పదలుచుకుంది సింపుల్గా వీడియోకి ఇంటెన్షన్ అంటే తెలుసా? స్టార్టింగ్ చెప్పింది మరలా చెప్తున్నా. మస్తాన్ సాయి అనబడే వ్యక్తి, అతను ముస్లిం కాదు, ఓసీ కమ్యూనిటీ, పర్టికులర్ కమ్యూనిటీస్ వద్దు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు గుంటూరులో వాళ్ళ చెల్లి పెళ్ళి రమ్మన్నాడు. ఈమె లావణ్య వెళ్ళింది. హోటల్ రూమ్లో ఆమెకు సపరేట్గా అన్నట్టుగా ఉంచాడు. హ్యాపీగా ఫీల్ అయింది. బట్ ఆ తర్వాత వచ్చాడు, ఫోన్లు లాక్కోవటం, సంత లేదా టీమ్ కోఆపరేట్ చేసిందో లేదన్నప్పుడు వాడేమన్నా ఇది చేసాడో మనకు తెలియదు. ఆమె మీద బలాత్కారం చేశాడు. అప్పుడు ఆ సమయంలో వీడియోలు ఏవో తీసాడంట. నమ్మేటట్టుగా ఉన్నాయా, నమ్మబుల్గా లేవా ఏంటనేది ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా. అప్పటి నుంచి వాడు నా వీడియోలు బయట పెట్టుకుని ఉండాలంటే వాడితో ఫ్రెండ్లీగా ఉండాలి అన్నాడు. అప్పుడు నేను ఫ్రెండ్గా ఉంటున్నా. చివరికి రాజ్ తరుణ్ వచ్చి చెప్పినా వాడు వినలా. ఇక నేను కూడా ఏం చేయలేని పరిస్థితి ఇది. వాడు నా ఫ్లాట్లో ఉంటే రాజ్ తరుణ్ వచ్చేసి నా ఫ్లాట్ వెళ్ళిపోరంటే లావణ్యది అన్నాడు. నేనుండి మరి వెళ్ళిపోరా బాబు అంటే నేను పోనన్నాడు. ఇలా రాజ్ తరుణ్ హింస పెట్టాడు, నన్ను హింస పెట్టాడు, నా వీడియోతో బ్లాక్మెయిల్ చేశాడు. రాజ్ తరుణ్తో నేను విడిపోవడానికి కారణం కూడా వీడే, నా లైఫ్ ఇలా అయిందంటే కారణం వీడే అంటూ ఆమె ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏదైతే ఉందో, పోలీసులు చెప్పిన విధానం ఏదైతే ఉందో, మొత్తానికి మస్తాన్ సాయి నోడు బయట ఉంటే కొన్ని వందల మంది జీవితాలకు పెను ప్రమాదం అని చెప్పి లోపలేశారు. ఇంకా హార్డ్ డిస్క్ మొత్తం జల్లెడ పడుతున్నారు. సో వీడియోని క్లోజ్ చేస్తాను. సింపుల్గా చెప్తున్నా, మరలా చెప్తున్నా, దండం పెట్టి మరీ చెప్తున్నా. మన సమాజంలో ఇప్పటికీ చాలామంది తెలుసో తెలియకుండాను ఏవో రిలేషన్స్లో ఉంటారు. అదేంటి ఫ్రెండ్షిప్, అదేమంటే స్పాన్సర్షిప్ కదా బాబు, దాన్ని ఏదో అంటున్నారు అసలు ఈ మధ్యకాలంలో, మ్యూచువల్ బెనిఫిషియరీ సంథింగ్ ఏదో ఒకటరా బాబు. ఫ్రెండ్షిప్ అయినా, సరదాగా బయట పార్టీలైనా, అటు ఇటు అయినా, ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకే. దేనికి కూడా ప్రతి లిమిట్ అనేది ఉంటుంది, ప్రతి దానికి లిమిట్ అనేది. అది దాడితే మాత్రం చివరికి లైఫ్ సర్వనాశనమే. ఇప్పుడు లావణ్య జీవితం ఏమైంది ఏంటో ఇక ఆమెకే తెలియాలి. మొత్తానికి మస్తాన్ సాయి అనబడేవాడు ఎంత దుర్మార్గుడో చెప్పుకుంటూ వచ్చింది. రాష్ట్రం నెత్తినోరు మొత్తుకొని చెప్పితే మస్తాన్ సాయికి నాకు రిలేషన్ ఎక్కడ ఉంది, వాడు నా ఫ్రెండ్ అని. బట్ ఇప్పుడేమంటుంది, అతను ఈ మీద బలాత్కారం చేశాడు, బెదిరించాడు, ఇంకా ఎంతమంది వీడియోలు వాడి దగ్గర ఉన్నాయి అంటుంది. మొత్తం మీద ఎపిసోడ్లో మనం మొదట్లో మాట్లాడినట్టుగా అటు ఇటు చేసి అమాయకుడు అంటే రాస్తారని అనుకోవాలి, లేదన్నప్పుడు బాధితుడు అంటే అనుకోవాలి, లేదా ఎంజాయ్ చేసి వదిలేసాడు అనుకోవాలి. ఇంక ఏదైనా సరే మొత్తం వ్యవహారాలన్నీ కూడా కంపుగానే ఉన్నాయి. మీరైతే జాగ్రత్త.